నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల కంట్రోల్ రూమ్లో వెబ్కాస్టింగ్, రూట్లు, పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటలకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని 69వ పోలింగ్ కేంద్రం చెన్నకేశవ మెమోరియల్ స్కూల్లో క్యూ లైన్లో నిలబడి జిల్లా కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటర్లు తీసుకువచ్చిన గుర్తింపు కార్డులను, వీల్ చైర్లు, షామియానా, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు నల్గొండ పార్లమెంటు పరిధిలో 48.48% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. పోలింగ్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓట్లు వేశారు. ఈ విడత ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 70.36% నమోదైంది. జిల్లాలో 61,000 మంది యువత నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాలలో మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ కేంద్రాలు, దివ్యంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా సాంప్రదాయ పద్ధతిలో మోడల్ పోలింగ్ కేంద్రాలను పెళ్లిళ్లకు అలంకరించే విధంగా పందిళ్లతో, కొబ్బరి ఆకులు, మామిడి తోరణాలతో ప్రకృతి సిద్ధంగా రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నీడ కోసం టెంట్లు, తాగునీరు, టాయిలెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ను సాయంత్రం 6 గంటల వరకు సమయం పొడిగించడంతో 6 గంటల వరకు క్యూలైన్లో నిలబడిన ఓటర్లకు టోకెన్ సిస్టమ్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో స్పష్టమైన పోలింగ్ శాతం తెలియడం లేదు. పోలింగ్ ముగిసిన చోట ఈవీఎంలను సీజ్ చేసి ఈవీఎంలు భద్రపరిచే గోదాంకు తరలిస్తున్నారు. కడపటి సమాచారం మేరకు నల్గొండ పార్లమెంట్లో 80% పోలింగ్ నమోదైనట్లు అంచనా.